పేరు మడపతి శంకరయ్య, ఊరు గార్లపల్లి, మండల్ మున్పల్లి. మా నాయన పేరు అడివయ్య. అయితే నాకు లోన్ గురించి మాఫీ అయింది. ఇంతకుముందు మాఫీ అయిన తర్వాత లోన్ కావాలని మళ్ళీ పోయి అడిగితే నాకు SBI మున్పల్లి మండల కట్టేసి మళ్ళీ లోన్ కావాలని పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నాకు లోన్ కడితే జైరాబాద్ SBIలో నీకు లోన్ ఉంది, అది క్లియర్ చేసుకొని రా, నీకు లోన్ ఇస్తామని అన్నారు. అయితే SBI పోయి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు లోన్ తీసుకున్నాక నీది నువ్వు కట్టుకో, మేమేంటికి మాఫీ చేస్తామా అని వాళ్ళు ఒత్తిడి ఇస్తున్నారు. అంటే నేనేంటి కట్టాలి, కట్టకపోతే సెటిల్మెంట్ ఏమని చేసుకో. నేను తీసుకోలేదు కదా, తీసుకున్నందుకు వాళ్ళు నా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయాయి, నా బతికెట్లా, న్యాయం చేయమని నోటీస్ పంపించారు. అంటే ఇట్లా కట్టాలని. నేను తీసుకోలేదు సార్, అసలు మొత్తానికి నోటీస్ మీరు పంపడం పొరపాటు మీది, కాబట్టి నేను కట్టలేను, 1 రూపాయి కూడా కట్టాను. మీరు ఏమైనా చేసుకోవచ్చు కానీ నేను కట్టాలి. అయితే నా పేరు వల్ల మనిషి ఇంకోరు ఉన్నారు, ఆయన పేరు కూడా ఇదే, కానీ తండ్రి వేరే. ఆయన పేరు శంకరయ్య స్వామి, తండ్రి పేరు అయ్యప్ప స్వామి. అయితే నాకు కట్టమని అంటున్నారు. అంటే ఆయనకు బిల్లు పేరు ఆయన సంగతి చెప్పకొచ్చారు. మరి స్టేట్మెంట్ ఏమో తీసి చూసుకోండి, మీరు చూసినాక న్యాయం ఏమో చేయండి. మరి ఆయనకు పిలిపిండి, నన్ను పిలిపిండి, నేను కూడా వస్తా. మరి ఇద్దరు చూసి మాకు ఎవరు కథ మీకు తెలిసి ఉంటుంది కదా. దాని ఆ లోన్కు నాకు సంబంధం అయితే ఏం లేదు, నాకు ఊరు కాదు పల్లె కాదు అక్కడ. అది ఆయన లోన్ ఎంతనో తెలియదు. మరి ఇది నాకు 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇదివరకు పోవడం రావడం వస్తున్నాం అంతే, కానీ ఏ కంప్లైంట్ లేదు. వాళ్ళు దసరా మీద ఇవ్వకపోతే ఆయనది ఇవ్వను ప్రాబ్లం నేనేం చేస్తా దానికి. వాళ్ళు రిజిస్ట్రేనే కదా మనం అడిగేది, ఒత్తిడి దబాయించి మనం అడంకి రాదు కదా. రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నా, పోయినప్పుడు ఏదో రిక్వెస్ట్ నన్ను పంపిస్తున్నా, వస్తున్నా, అంతేగాని మాత్రం దాన్ని చూడలేదు, చెప్పడం లేదు, ఏం పట్టించుకోలేదు. అది నా జీవితం. అందులో నేను ఒక్కడిని. ఇప్పుడు నా భార్య కూడా చనిపోయారు, 2 ఏళ్ళు అవుతున్నారు. ఏమంటారు సార్, చేయడం లేదు, చేయకుండా కలిసి చూద్దామన్నారు. లోన్ తీసుకోలేదు, నాకు సంబంధం లేదు, నేను కట్టలేను, రూపాయి కూడా కట్టాను. మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఇది నా ప్రూఫ్, దీనికి న్యాయం చేయమని అడుగుతున్నా. కట్టమని అంటున్నారు, ఉన్నప్పుడు కట్టుకోండి అంటున్నారు. మేము రాసినామా, నువ్వు మాకేమో పగా న్యాయమైన ఊట్లో ఉంటుందా, కాబట్టి అందులో స్టేట్మెంట్ ఏమన్నా చూసుకో, నేను ఇవ్వలేదు కదా నీకు అని వాళ్ళు అంతే అంటున్నారు. అది ఎప్పుడు తీసుకున్నారో నాకు తెలియదు కదా, అది నాకు సంబంధం లేదు కదా. అప్పు నా మీదుగా ఇస్తున్నారు కాబట్టి ఆ తప్పు ఒప్పులు అది మీకు తెలవాలి, నాకు న్యాయం కావాలా.